జగన్ అంటే జనం, జనం అంటే జగన్. జగన్ అడిగేస్తే అదొక ప్రభంజనం. పల్లెలు పట్టణాలు అనే తేడా లేదు. జగన్ అడుగుపెట్టిన ప్రతి ప్రాంతం జనసంద్రమే. 12వ రోజు పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దంచుకొడుతున్న ఎండల్ని సైతం లెక్క చేయకుండా అభిమాన నేతపై ఎనలేని అభిమానం చూపిస్తున్నారు. ఊరువాడ ఏకమై తమ అభిమాన నేతకు దారి పొడవునా ఘన స్వాగతం పలుకుతున్నారు. సీఎం జగన్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకెళ్తున్నారు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. జననేత జగన్ కలవాలని చూడాలని ఎవరికి ఉండదు? అందరికీ ఉంటుంది. ఆ అదృష్టం కోసం అందరూ వేచి చూస్తూ ఉంటారు. అలాంటి అదృష్టమే ఒక మహిళను వరించింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ను చూడాలని ఒక మహిళ మండుటెండల్లో బస్సు వెంట పరిగెట్టింది. చెప్పులు తెగిపోయినా పట్టించుకోలేదు. ఒక్కసారైనా సీఎం జగన్ ను చూడాలి, కలవాలని ఆమె బస్సు వెంటే పరిగెట్టారు. ఇది గమనించిన సీఎం జగన్ వెంటనే బస్సు ఆపి ఆ మహిళతో మాట్లాడారు. దీంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జీవితం ధన్యమైపోయిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. కాళ్ళకి చెప్పులు లేకుండా ఏం చేస్తాం సార్? తెగిపోయినాయి జనంలో, తెగిపోయినాయి సార్. జగనన్న చూడాలని అభిమానం సార్. చెప్పులు కలిసావమ్మా జగన్ కలిసావు కదా? కలిసాం సార్. చాలా ఆనందంగా ఉంది సార్. మాకు చాలా ఆనందం, చాలా హ్యాపీగా ఉంది సార్. మాకు జగనన్న రావాలి. అమ్మ కూడా వస్తుంది సార్, రైతు భరోసా వస్తుంది. జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి.
ఎవరు రామరెడ్డిపాలెం. కాళ్ళకి చెప్పులు లేకుండా ఏం చేస్తాం సార్, తెగిపోయినాయి జనంలో, తెగిపోయినాయి సార్. జగనన్న చూడాలని అభిమానంతో చెప్పులు. కలిసావమ్మా జగన్ కలిసావు కదా? కలిసాం సార్. చాలా ఆనందంగా ఉంది సార్, మాకు చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉంది సార్. మాకు జగనన్న రావాలి, అమ్మ కూడా వస్తుంది సార్. మిట్ట మధ్యాహ్నం 2 గంటలు 40 డిగ్రీలపైనే ఎండ, వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. కానీ ఒక వృద్ధురాలు తన పెద్ద కొడుకు జగన్ కోసం రోడ్డుపైనే కుర్చీలో కూర్చుని ఎదురు చూస్తోంది. మండు టెండైనా లెక్కలేదు అంటుందామె. తన పెద్ద కొడుకు తనకు 3000 పెన్షన్ ఇస్తున్నాడని ఆమె సంతోషం వ్యక్తం చేస్తోంది. పింఛన్ వస్తుందా? పథకాలు బాగున్నాయా? అన్ని బాగానే ఉంది. పాలన బాగుంది, అంతా పరిపాలన అంతా బాగానే. బాగా ఎండగా ఉంది, ఇబ్బంది లేదా? మరి మా బొల్లన్న వచ్చినప్పుడేమో 3 సంవత్సరాలు నీళ్లు లేవు, మేత లేదు గొడ్లకి, జనం అందరూ వలసపోయారు. మా అబ్బాయి వచ్చినాక కాసి నీళ్ళు ఇస్తే పండించుకొని అందరూ బతుకుతున్నారు గడ్డ కనిపించుకొని. నాకు ఎండ అనిపించలే, మా అబ్బాయిని చూడాలనిపించింది అంతే. చూసి వెళ్తావా? చూడాలా. ప్రతి పథకం పంపిండుర గడప గడపకు, పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా.